అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. 2025 డిసెంబర్ 31 ఈరోజు, అంటే 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలకబోతా ఉన్నాం. సరే, ఇవాళ 2025 ఆఖరి రోజు కాబట్టి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు ఈరోజన్నా కనీసం ఆఖరి రోజు కదా ఈ సంవత్సరానికి, ఈరోజన్నా ఏమన్నా మంచిగా వార్తలు రాస్తాయేమని చూస్తే ఈరోజు కూడా పూర్తిగా విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతూ ఆడలేక మధ్యలో ఓడిలాగా మంగళవారం కబుర్లు చెప్తూ, నిన్న మంగళవారం కాబట్టి నిన్న మంగళవారం కబుర్లని ఈరోజు బుధవారం పత్రికలు వచ్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎటువంటి నీచమైనటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించినాయో ఒక్కసారి చూద్దాం. చూడండి, వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయినను వారికే చెల్లింపులు, వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు, పులివెందుల కాంట్రాక్టర్కు 3.5 కోట్ల చెల్లింపు, గతంలోనూ ఈయనమే 30 కోట్ల బిల్లులు క్లియర్, మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్ల పనులు, 2014-19 పనుల బిల్లుకు నేటికి మోక్షం లేదు, ఇంకా చెల్లింపులకు నోచుకొని 500 కోట్ల రూపాయల బకాయిలు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు సంబంధించినటువంటి పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేసింది. వైసీపీ అధినేత జగన్కు రాజారెడ్డి సన్నిహితుడు. ఎన్నికల సమయంలో కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్థిక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం వచ్చినా సుమారు 50 కోట్ల మేర బిల్లులు విడతల వారీగా చెల్లించింది. తాజాగా వారం రోజుల క్రితం 3.5 కోట్ల విలువైన బిల్లులు రాజారెడ్డి సంస్థకి చెల్లించారు. మరి సీఎంఓ డబ్బులు తీసుకొని చెల్లిస్తుందేమో. సీఎంఓ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అయినా కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించకూడదని చెప్పి మీరు ఏమన్నప్పుడు రూల్స్ పెట్టదలుచుకున్నారా? దీంట్లో వైసీపీ కాంట్రాక్టర్ ఏంటి, టీడీపీ కాంట్రాక్టర్ ఏంటి? అంటే దీంట్లో కూడా ఓన్లీ టీడీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకే డబ్బులు ఇవ్వాలి, వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి రాధాకృష్ణ తన నీచ బ్రోకరిత్వంలో చెప్పదలుచుకున్నాడా? అంటే జర్నలిజం కాదు కదా చేసేది. రాజారెడ్డికి బిల్లు చెల్లించేశారు, 30 కోట్లు చెల్లించారు. ఏది 4 నెలల క్రితం. మళ్ళీ ఇప్పుడు బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని ఒక వార్త. ఇంకోటి పులివెందుల నియోజకవర్గానికి చెందిన కసనూరు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ జి శివారెడ్డికి 3 నెలల వ్యవధిలో 686 కోట్ల విలువైన పనులు కేటాయించారు. 386 కోట్ల విలువైన పనులకు టెండర్ పిలిచారు. ఈ పనులను శివారెడ్డికి కేటాయించారు. ఈ పనులతో పాటు కాకినాడలోని అమృత్ నిధులతో చేపట్టిన మరో 300 కోట్ల విలువైన పనులు శివారెడ్డి దక్కించుకున్నారు. ఈ శివారెడ్డి స్వగ్రామం బీటెక్ రవి స్వగ్రామం ఒకటే కావడం విశేషం. మరి తంతేందో అడగాలి. మరి బీటెక్ రవికి తెలియకుండా ఇస్తారా కాంట్రాక్టు? అంటే డబ్బులు తీసుకొని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ పనైనా చేస్తారో, ఏదైనా కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారు, దీనికి అర్థంగా భావించాలా? మరి పైన బిల్లులు రిలీజ్ చేపిస్తున్నారంటే డబ్బులు తీసుకొని రిలీజ్ చేపిస్తున్నారా? 2014-19 సంబంధించిన 500 కోట్లు బకాయిలు ఉంటాయని టీడీపీ వాళ్ళకి, ఇంకేదో 211 కోట్లు టోకెన్ నెంబర్తో విడుదలకు సిద్ధంగా ఉన్నాయంట. 7 కోట్లు చెల్లించేందుకు 6 నెలలు తిప్పుతున్నారు. పులివెందుల నియోజకవర్గానికి టీడీపీకి చెందిన సుమారు 7 కోట్ల పనులు చేస్తే 6 నెలలు తిప్పుతున్నారని. వైసీపీ వారు మాత్రం ఆగమేఘాల మీద పనులు అయిపోతున్నాయని రాస్తారు వీళ్ళు వార్త. నిన్న కూడా అంతే కదా, తిరుమల ఏదైతే నేను దేవినేని అవినాష్ గారు, రోజా గారు, అంటే మాకంటే లెటర్లు ఉన్నవని నిన్న ఏదైతే లెటర్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు, లేదంటే అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల కోటాల్లో వెళ్తే రఘురామన్న కోటాలో, లేదంటే పెద్దిరెడ్డి గారి కోటాలో, వరద కళ్యాణి గారిది, లేదంటే ఎంపీ మిథునన్న కోటాలో, ఈ కోటాలో వెళ్తే ఎట్లా ఇచ్చారు? వైసీపీ వాళ్ళకి తొందరగా ఇచ్చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం ఎట్లా అయిపోయింది? రూల్స్ ప్రకారం అయింది. ఇది కూడా రూల్స్ ప్రకారమే అయి ఉంటాయి. కాంట్రాక్టర్కి బిల్లుల చెల్లింపులో కూడా వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేటటువంటి కక్షపూరిద్దానికి వెళ్తున్నారంటే మీరు ఎంతగా దిగజారిపోతున్నారో. ఇది రాను రాను మీది మీ గోయి ఎలా మీరు తవ్వుకుంటున్నారనే దానికి ఆంధ్రజ్యోతి ఈరోజు రాసినటువంటి వార్త. ఓ పక్క తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టాలి, ఓ పక్క వైసీపీ వాళ్ళకి ఏం పనులు కాకూడదు. బిల్లు ఏమన్నా దాంట్లో వర్క్ ఏమన్నా అక్రమంగానో లేదంటే అన్యాయంగానో తప్పుడుగా చెప్తే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. బిల్లులు రిలీజ్ చేయొద్దని చెప్పి డైరెక్ట్గా ఒక పత్రిక రాయటం ఏంటి? ఇది కదా నీ చెప్పు జర్నలిజం అన్నారు మీరు. ఇది కదా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా డ్యాన్స్లు వేసేటటువంటి తత్వం. దీన్ని కాక వేరే ఏమంటారు చెప్పండి? నవ్యాంధ్రలో నవోదయం అంట. 2025లో అన్నీ మంచి శకునాలే అంట. జోడెద్దుల్లో అభివృద్ధి సంక్షేమం దూసుకుపోయిందంట. 2025లో రోజుకు ఒక అత్యాచారం, 2 రోజులకు ఒక హత్య, దాంట్లో దూసుకుపోయింది. తొక్కిసలాటలు, జనాలను చంపటం దూసుకుపోయిందంట. ఇది అభివృద్ధి సంక్షేమంలో. ఒక ఊరిలో మీరు కట్టిన బిల్డింగ్ చెప్పండి, 5 సంవత్సర కాలంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నటువంటి వాటిని పీపీపీ చేయడంలో దూసుకుపోతుంది ఈ రాష్ట్రం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి, రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి, ఫైబర్ నెట్ ప్రైవేట్ వాళ్ళకి, టూరిజం హోటల్ ప్రైవేట్ వాళ్ళకి, రిషికొండ ప్రైవేట్ వాళ్ళకి, మొత్తం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క సంస్థని, పోర్టులు అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదంటూ దూసుకుపోతుంది.
అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా, నవ్యాంధ్రలో నవోదయం అంట. మీ హెడ్డింగ్లకు మాత్రం అసలు అంతు పొంతు ఉండదు. ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయితే అప్పులు తీసుకురావడంలో నవోదయంకి వెళ్ళిందా? 2,90,000 కోట్ల రూపాయల అప్పులు 19 నెలల కాలంలో చేశారంటే ఏం మనుషులయ్యా మీరు? నవ్యాంధ్రలో నవోదయం కాదు, నవ్యాంధ్రలో మంగళవారం అప్పుల వారం అయిందని చెప్పండి. అప్పుల్లో నవోదయం అని రాయండి. నవ్యాంధ్ర నవోదయంకి వెళ్ళిపోయిందంట. రాష్ట్ర చరిత్రలో తిరగరాసేలా పారిశ్రామిక వృద్ధి జరిగిందంట ఈనాడు. ఏది 2025లో అంట అసలు ఎన్ని లక్షల కోట్లే. ఒక్క ఉద్యోగం రాలా, ఒక్క పెట్టుబడి ఇప్పుడు వరకు రాలా. పేపర్ల మీద ఆంధ్రజ్యోతి ఈనాడులో మాత్రం పేపర్లో రాస్తారు లక్షల కోట్ల పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు నోటితో చూస్తాడు లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక్కడ చూస్తే గ్రౌండ్ అయిన మాత్రం ₹1 ఉండదు. ఉన్న కంపెనీలు ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ నవ్యాంధ్రలో నవోదయం, రాష్ట్ర చరిత్రలో తిరగరాసేలా పారిశ్రామిక వృద్ధి, అదరహో బెదరహో అభివృద్ధి సంక్షేమం జోడెడ్లాగా నిలిచిందంట. ఒకరికన్నా 1500 ఇచ్చారా 2 ఏళ్లలో? మీరు ఆడబిడ్డ నిధి ఒక్కరికన్నా ఇచ్చారా? ఒక్కరికన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? దేంటో మరి దూసుకుపోయేది? దేంటో నవోదయం? మీరు రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు నగ్నంగా డ్యాన్సులు వేయటంలో నవోదయం కనపడింది. నవ్యాంధ్రలో 2 పత్రికలు నగ్న నృత్యాలు చేయటంలో నవోదయం కనపడింది. రాష్ట్ర చరిత్రలో తిరగరాసేలా పారిశ్రామిక వృద్ధి కాదు, రాష్ట్ర చరిత్రలో ఒక 2 పత్రికా సంస్థలు బ్రోకరిజం చేయటంలో అభివృద్ధి చెందినవి. బ్రోకరిజం చేయటంలో అది రాయాల్సింది వార్త. మీరు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి, అందుకని మేము రెండింటిని విషపత్రికలు అనేది. ఈ వార్త చూస్తే అర్థం కాలేదా? నిన్న క్లియర్గా సాక్షి దినపత్రిక ఏదైతే రోడ్డు భద్రత పేరుతో వీళ్ళు సెస్ చేసి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్నారు. ఓ పక్క జిఎస్టీ తగ్గించామని చెప్పి ఒకదంపుడుగా మీటింగులు పెట్టి ప్రజల నెత్తిన 270 కోట్ల రూపాయలు సెస్ రూపంలో లాగేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న వార్త ఇస్తే, ఈరోజు దానికి కవర్ చేసుకోవడానికి రాధాకృష్ణ రోడ్డు మీద డ్యాన్స్ వేస్తూ బాధుడు కాదు బాగుకే అంట. మేము బాదుతుంది బాధుడు కోసం కాదు, బాగు కోసం బాదుతున్నాం అని చెప్పి రాశారు. బాగు కోసం బాదుతారా? బాధుడే బాధ అంటే చెత్త పన్ను వేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన, ఎక్కడి చెత్త అక్కడ పడేయటం, పెట్రోల్ డీజిల్పై లీటర్కి రూపాయి చొప్పున సెస్ వసూలు చేస్తూ గుంతలు పడ్డ రోడ్డుపై కనీసం తట్ట మట్టి కూడా వేయకపోవటం, భారీగా ధరలు పెంచేసి నాసిరకం మద్యం సరఫరా చేయటం, ఇది గత జగన్ ప్రభుత్వంలో జరిగిన బాధుడే బాధుడు అని హెడ్డింగ్ పెట్టారు కదా. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి బాధుడే బాధుడు. ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోసారు, భారం మోపారు, ఇంకో 15,000 కోట్లు మోపబోతా ఉన్నారు. ఏదైతే మీరు చెప్పింది పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పారు, ఈరోజు మళ్ళీ సెస్ వేస్తూ ఉన్నారు. దానికి రోడ్లు బాగు చేయడానికంటే రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం సెస్ చేయటం ఏంటి? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు రోడ్లు బాగు చేయమని, మొత్తం రోడ్లన్నీ మనం టోల్ ట్యాక్స్లు పెట్టుకుని వసూలు చేసుకోమని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. పీపీపీలో రోడ్లు ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి రోడ్లు అప్పచెబుతా ప్రభుత్వం మళ్ళీ ట్యాక్స్లు వసూలు చేయడం ఏంటి? దానికి సంబంధించి క్లియర్గా నన్ను అడిగితే జిఎస్టీ సంస్కరణలో తగ్గింది కాబట్టి భారం, అందుకని మేము ఇక్కడ మోపుతున్నామంట. రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి కాపాడటానికి మోపుతున్నారంట. కడుపుకి అన్నం తిని రాయి వార్త ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. రోడ్డు ప్రమాదాలు నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ప్రజల మీద మేము లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేస్తాం, కోట్ల రూపాయలు వసూలు చేస్తాం, మీతో వచ్చిన డబ్బులతోనే మేము రోడ్లు వేస్తాం, గుంటలు బుడుతాం, ఇదే ఉండేది ప్రభుత్వం. మరి మిగిలిన మేము కట్టిన పనులన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది సెస్ రూపంలో రాష్ట్రంలో రవాణేతర వాహనాల నుంచి వచ్చే 270 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రా కార్పొరేషన్లోకి జమ చేస్తారు. సో 10% సెస్ విధించబోతున్నారంటే గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెట్టేది ఏంటి? మీరు విధిస్తున్నారు కాబట్టి విధించారని రాశారు. మరి జిఎస్టీ తగ్గిందంట, అందుకని పెంచుతున్నారంట. మరి మన ఎందుకు సంబరాలు ఎందుకు చేశారు? మరి ఆ డబ్బులన్నీ సంబరాల కోసం చేసినాయి. మీరు బాధుడే బాధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది క్లియర్. 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని బాధారు నెత్తిన, ఇంకా బాధుతా ఉన్నారు సెస్సుల రూపంలో అనేది క్లియర్. దీన్ని కవర్ చేయడానికి రోడ్డు మీద నగ్నంగా నిలబడ్డాడు రాధాకృష్ణ. చూడండి, ఐటీ కౌశలంతో ఉద్యోగం వస్తూ డేటాబేస్లో 24 లక్షల మంది వివరాలు. ఇది చూడంగానే ఏమనుకుంటారు? ఉద్యోగం వస్తుంట, ఐటీ అంట, 24 లక్షల మంది అంట, ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు అని రాస్తారు. ఇక్కడ చూడండి, త్వరలో మెట్రో నగరాల్లో రోడ్ షోలు, 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం, 4 నెలల్లో 24 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వటం లక్ష్యం అంట. సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు, రోడ్ షోలు, ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న 24 లక్షల మంది సమాచారాన్ని అందులో ఉంచారు. సో వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా చిన్న ఉద్యోగం చేస్తున్నా పెద్ద ఉద్యోగాలు దీంట్లో ఇప్పించేస్తారు అని చెప్పి జనాలను మభ్యపెడుతూ వార్త. ఈనాడు ఒక పద్ధతిగా ఇది అంటు కట్టినట్టుగా అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు రాస్తాయి. అది వీడు పద్ధతిగా అబద్ధాలు ఆడుతున్నాడు చూడు అన్న టైపులో పద్ధతిగా రాస్తారనమాట వార్తని.
ఒక ఆర్డర్లో అబద్ధాలని రాసి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించేది ఈనాడు అయితే, అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా అబద్ధాలు రాసి జనాల మెదడులోకి ఇంకో రకంగా విషయం ఎక్కించేది ఆంధ్రజ్యోతి. ఇక్కడ చూస్తే చూడండి, ఉన్న ఉద్యోగాలు పీకేస్తే దిక్కు దివాణం లేదు, ఐటీ ఉద్యోగాలు పోతుంటే 24 లక్షల మందికి ఐటీ బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇవ్వడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వార్త. ఇలా ఉంటాయండి ప్రజలు మోసం చేసేటటువంటి వార్తలు. 24 లక్షల మంది అయితే ఇప్పుడు నిరుద్యోగులు నన్ను గుర్తించావు కదా, ఓన్లీ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? డిగ్రీ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా ఉన్నాళ్ళు. మరొక 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు కదా ఓవరాల్గా. మరి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నావు? అది రాయాలి కదా వార్త. ఈ రాయరు, మీ ఇష్టం. ప్రజల మెదడులోకి విషయాన్ని ఎలా ఎక్కించాలనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో నిన్న జరిగినటువంటి ఘోర సంఘటన. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల్లో హిందూ మతంపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు, నిన్న సాక్షాత్తు ముక్కోటి ఏకాదశి, ఆ వైకుంఠ ఏకాదశి రోజున శివలింగాన్ని ధ్వంసం చేశారు అని అంటే ఇంక ఈ ప్రభుత్వం ఏ విధంగా దేవాలయాలని కాపాడుతుందని అనుకోవాలి మనం. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఘటన, ఏదైతే ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో శివలింగంపై సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్టుగా ఏదైతే ఎస్పీ రాహుల్ మీనా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కెమెరా లేకపోవడంలో చుట్టుపక్కల ఉన్న కెమెరాలను ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. సో ఇది జరిగింది. ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో తీవ్ర అలజడికి రేకొంది. హిందువుల పరమ పవిత్రంగా భావించేటటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో సప్త గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియనటువంటి దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఆలయానికి 7-8 శతాబ్దాల మధ్య చాళుక్య భీముడు నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయానికి ఉత్తరం వైపున అసలు పర్యవేక్షణ లేదని, రాత్రి అయితే కనీసం లైట్లు కూడా వేయట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఎవరు ఆకతాయిలు తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఈవో అయితే అల్లు వెంకట దుర్గాభవన్ అంటే కనీసం ఆలయానికి రాలేదంట. ఇది దుండగులు కపాలేశ్వర స్వామి శివలింగాన్ని పగలగొడితే ఆలయ ఈవో ఇప్పటివరకు టెంపుల్కి రాలా. గొప్ప ప్రభుత్వం నాయన మీది. సిగ్గు శరం ఏమన్నా మనుషులేనా అసలు మీరు? ఇంకో పక్క చూస్తేనేమో ఇక్కడ సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహార ప్రసాదంలో నత్తండి. పులిహార ప్రసాదంలో నత్త. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి సింహాచల దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించేటటువంటి పులిహార ప్రసాదంలో నత్త కనపడింది. పులిహారలో నత్త వస్తుంది, దేవుడి ప్రసాదంలో నత్త. శివలింగాన్ని ధ్వంసం చేస్తారు, ఈవో మాత్రం రాదు. ఆయనేమో హైదరాబాద్ మాదాపూర్లో కడుగుతూ ఉంటాడు, ఇక్కడికి వచ్చి కడగడు. తెలుసు కదా మీకు. అక్కడ పంచెగ్గొట్టి అక్కడ కడుగుతాడు, సారీ చెబుతాడు, లేదంటే వీటికి మాత్రం మళ్ళీ రాడు. ఏమయ్యా అపాలజెటిక్ సనాతని డుషుమ్ డెషమ్ అన్నావు కదా మన వచ్చి. ఇప్పుడు ఏమైంది? కాశీబొగ్గలో 9 మంది చనిపోయినా రారు, తిరుపతి తొక్కిసలాట 6, సింహాచలం గోడ 7, గోదావరి పుష్కరాలు అంతమంది 29, 40 గుళ్ళు కూలుస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అంటేనే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే హిందూ వ్యతిరేక ప్రభుత్వం. రెచ్చగొట్టి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వని చెప్పి అసలు ఉన్మాదకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంకెట్లానే ఉంటాయి. గోవులు చనిపోతున్నా పట్టించుకోరు. రోజుకి హిందూ మతానికి సంబంధించి అపవిత్రాలు జరుగుతూ ఉన్నా 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. విదేశాలు వెళ్ళి చక్కెర్లు కొట్టి టూర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి ఎవడో పట్టించుకోడు. ఇంకోనేమో హైదరాబాద్ మాదాపూర్లో రిచ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదండి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి.